అమ్మా, సిద్ధాంతి గారు వచ్చేసరికి లేట్ అవుతుందట. అన్నయ్య భోజనం చేసి పూజలో కూర్చోవచ్చట. సరే. ఏంటయ్యా భోంచేయకుండానే బయలుదేరుతున్నా? ఈరోజు ఇంట్లో పూజ ఉంది అత్తయ్య. పూజ అయ్యే వరకు ఉపవాసం ఉంటాను. ఆ విషయం నేను మర్చిపోయాను. పిన్ని ఫోన్ చేసి మరీ గుర్తు చేసింది. వెళ్ళొస్తాను అత్తయ్య. పెన్నెలా, పూజ ఉందనే కదా తినకుండా వెళ్తున్నాను. మళ్ళీ వస్తాను కదా. పూజ చేస్తే నీకు మంచిది కదా? అయితే పర్లేదు. ఇదే నీ దగ్గర నాకు బాగా నచ్చేది. ఎన్ని ఉన్నా క్షణంలో అన్నీ మర్చిపోయి నవ్వేస్తావు. అవును వాసు, ఈ పరిహార పూజలవి ఎందుకు? ఇంట్లో దోషం ఏదో ఉందంట అత్తయ్య. అందుకోసం పిన్ని ఈ పూజ కోసం ఏర్పాట్లు చేసింది. అవును, మీరేదో పని చేయడం కోసం ఇక్కడికి వచ్చారంట. దయచేసి మీరు ఎక్కడ బయట పనులు చేయకండి. మీ ఇంటికి ఏం కావాలో అన్నీ నేను చూసుకుంటాను. వద్దు బాబు, మాకోసం నీకెందుకు ఆ శ్రమ? మీరు మేమని విడదీయకండి. మీరు నా వాళ్లే. మీకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. వెళ్ళొస్తాను అత్తయ్య, వెళ్ళొస్తానమ్మమ్మ. బావా, మీతో పాటు నేను రావచ్చా? మన ఇంటికి రావాలని అడుగుతావేంటి? నీకు నచ్చినప్పుడు రావచ్చు. పద. అమ్మా, నానమ్మ, వెళ్ళొస్తాను. నువ్వొక్కదానివే వచ్చావేంటి? కార్తీక్ ఎక్కడా? ఏమో, నేను చూడలేదమ్మా. తన పైన గదిలో ఉన్నాడనుకుంటా. ఇక్కడ పూజకి ఏర్పాట్లు జరుగుతుంటే వచ్చి సాయం చేయకుండా ఏం చేస్తున్నాడు? వాసు వచ్చేలోపు ఇక్కడ అన్నీ సిద్ధంగా ఉండాలి. వాణ్ణి పిలుచుకురాపో. సరేమ్మా. లైట్స్ ఆఫ్ చేస్తున్నాయంటే? కార్తీక్, కార్తీక్, కార్తీక్. ఏమైంది? ఎందుకలా భయపడుతున్నావు? పైన కార్తీక్ రూమ్ లో దెయ్యం ఉందమ్మా. చూసారా మిమ్మల్ని అందరినీ ఎలా భయపెట్టారో నా టాలెంట్ తో. నీకు అసలు బుద్ధుందా? ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేసావంటే తోలు తీస్తా. తీస్తావు బ్రదర్. నువ్వు ముందు 2 విషయాలు గుర్తుపెట్టుకో. 1, క్రియేటర్ కి ఎలా మర్యాద ఇవ్వాలో తెలుసుకో.
2 క్రియేటర్తో ఎలా మాట్లాడాలో తెలుసుకో. చిన్నపిల్లల్లో ఆటలాడటానికి నేనేమన్నా బాధ్యత లేనివాణ్ణా? ఈ వేషం వేయమని సిరిని అడిగితే చేయనంతే. వాట్ కెన్ ఐ డూ? అందుకే నాకు నేనుగా దెయ్యం గెటప్ వేసుకుని టెస్ట్ షూట్ చేసుకుంటుంటే సిరి వచ్చి భయపడింది. తను భయపడింది కదా అని అది కంటిన్యూ చేస్తే మీరందరూ భయపడ్డారు. అంటే నేను సక్సెస్ అయినట్టే కదా. నీకు చెల్లెలుగా పుట్టడం నా కర్మ. బయట నేను చెల్లెలని చెప్పుకుంటుంటే నా పరువు పోతుంది. పరువు పోవడం కాదు, ముందు నువ్వు బాగా బరువు పెరుగుతున్నావు, అది తగ్గించుక. ఆగురా! ఆగు! నువ్వు నా చేతులు ఆడిపోయావు. ఆగురా! ఆగురా! రే కార్తీక్! వెన్నెలా! ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఎవరెవరు వచ్చారు? నేను, అమ్మ, నానమ్మ, నా 2 కోళ్ళు అందరూ వచ్చేసాం. అమ్మా, జంట సూపర్ గా ఉంది. అన్నయ్యకి వెన్నెలకి పెళ్లి చేస్తే ఆ వెన్నెల మన కాళ్ల కింద చెప్పులా పడుంటుంది. నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతుంది. ఈ తింగర్తే మనకి బెస్ట్ ఆప్షన్ అమ్మా. వచ్చింది పెద్ద తెలివైందల్లా సలహాలిస్తుంది. కాలు కింద చెప్పులా కాదు, కాలు కింద ముల్లులా గుచ్చుకునే రకం అది. నువ్వనుకున్నంత అమాయకురాలు కాదు. వీళ్ళమ్మ దానికన్నా తెలివైంది. ఈ ఊరొచ్చి 2 రోజులే అయింది. అప్పుడు అక్క ఏదో అందని ఇప్పుడు కూడా మనసులో పెట్టుకుని ఇటువైపు రావట్లేదు. డబ్బు లేనప్పుడే ఇంత ఆత్మాభిమానం ఉంటే దాని చేతికి ఆస్తొస్తే మనల్ని లెక్క చేస్తుందా? ఒక ఆట ఆడుకుంటుంది. కరెక్ట్గా చెప్పావక్క. వాళ్ళు వాసుకి రక్త సంబంధాన్ని గుర్తు చేసి మాయ చేసి ఆ రక్త సంబంధం పెళ్లి బంధంగా మారకముందే ఈ బంధాన్ని దూరం చేయాలి. అలా బంధాలు కలవకుండా ఉండాలంటే ముందు వెన్నెల వాసు కలవకూడదు. అది ఇంటి వైపు రాకూడదు. అసలు వెన్నెలే ఉండకూడదు. అప్పుడే మనకు మంచిది. రేయ్, నీ వేషం ఏంట్రా? నా సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నయ్య. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది కార్తీక్. థ్యాంక్ యూ వదినా. నాన్న వాసు, పూజ చెయ్యాలి. నువ్వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగే పిన్ని. కార్తీక్, పూజ చేస్తున్నప్పుడు ఇలాంటి డ్రెస్సులేంటి? వెళ్ళి మార్చుకుని రాపో. ఓకే మమ్మీ. ఆ అత్తయ్య, పూజ సామాన్లన్నీ తెచ్చిపెట్టారా? అన్ని తెచ్చిపెట్టాం. అయ్యో, కలిసి లేదొదినా. ఉండండి, నేను తీసుకొస్తాను. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్రవం వందే విష్ణుం భవభైసోస్మితాం పూజ కానివ్వమ్మా. హిరణ్యప్రాకారాం జ్వలంతీం తృప్తాం తీసుకోండి అత్తయ్య. తర్పయంతీం సువర్ణరజతస్రజాం ऋणन्न जायते तस्य धनं शीघ्रमवाप्नुयात् धरणे गर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभम् कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहम् नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। అయ్యా, దోష నివారణ పూజ ముగిసింది. ఇక మీ ఇంట సుఖ సంతోషాలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి.
అర్థం కాలేదు పూజారి గారు. మీరు ఈ ఇంటి బరువు బాధ్యతలు మోసే పెద్ద కొడుకు కాబట్టి మీరు బాగుంటేనే ఇంట్లో అందరూ బాగుంటారు. మీ జాతకం ప్రకారం పెళ్లి చేసుకుంటేనే వచ్చే అమ్మాయి వల్ల దోషం పూర్తిగా పోతుంది. అప్పుడు ఈ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. అయ్యా, ఇక నేను సెలవు తీసుకుంటాను. మంచిది. ఆగువాసు, పూజారి గారు చెప్పిన దానికి ఏం సమాధానం చెప్పకుండా వెళుతున్నావేంటి? పెళ్లి విషయంలో నీ మాట వినట్లేదంటే పూజారి చెప్తే వింటానా? బావా, నువ్వు పొద్దు నుండి ఏమీ తినలేదు, కొంచెం తినేసి వెళ్ళు. తర్వాత తింటాను. అత్తయ్య, మీరేం బాధపడకండి. ఇప్పుడేంటి, బావ పెళ్లి చేసుకోవాలి అంతే కదా. నేను బావని పెళ్లి కొప్పిస్తాను, సరేనా? అక్క, అది పైకెళ్తుందా పక్క? ఇంద్రాణి, వెళ్ళనివ్వు. పెళ్లి గురించి నేను చెప్తేనే వాసు కోప్పడ్డాడు. అలాంటిది ఈ తింగరది వెళ్ళి చెప్తే వింటాడా? పెళ్లి విషయం ఎత్తగానే 4 తిడతాడు. ఇంకా అలాగే మాట్లాడితే కొట్టినా కొడతాడు. ఆ దెబ్బకి ఎంత సంతోషంగా ఈ ఇంట్లోకొచ్చిందో అంతే బాధలో బయటికెళ్ళిపోతుంది. ఇక ఈ ఇంటి వైపే చూడదు. అక్క, నిజంగా ఇటువైపే రాదా? వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. ఖచ్చితంగా రాదు. ఈ దీపానికి ఎంతసేపు అలా చేతులు అడ్డు పెట్టుకుంటావు? బావా, ఈ దీపం కొండెక్కకుండా వెలుగుతూ ఉంటే నేను కోరుకున్న కోరిక నెరవేరుతుంది. నీ స్వచ్ఛమైన మనసుతో నిజాయితీగా కోరుకుంటే నీ దీపం కొండెక్కకుండా వెలుగుతుంది. బావా, నేనంటే నీకెంతిష్టం? అబ్బా, చెప్పు బావా. ఒకరి మీద ఉన్న ఇష్టాన్ని మాటల్లో చెప్పలేం. కానీ నేను చెప్పగలను. మీకు గుర్తుందా బావా, మిమ్మల్ని నేను మొదటిసారి పెళ్లి చూపుల్లో చూశాను. అందరూ మీతో పెళ్లి జరగదు అన్నారు. నాకు మాత్రం మీరు 3 ముళ్ళు వేసినట్టుగా 7 అడుగులు నడిచినట్టుగా నా మనసు చెప్పింది. ఎందుకంటే మీరు చూసిన చూపు, మీరు నవ్విన నవ్వు, మీరు మాట్లాడిన మాట, మరీ ముఖ్యంగా మీ మనసు, ఇలా ప్రతిదీ నాకు నచ్చింది.
మొదట్లో అది ఆకర్షణ అనుకున్నాను. మీతో పెళ్ళయ్యాక కూడా ఆ అనుభూతి అలాగే ఉంది. తర్వాత అర్థమైంది అది ఆకర్షణ కాదు, మీరంటే నాకు చచ్చేంత ఇష్టమని. మీ ప్రేమ జన్మ జన్మలకి నాకే దక్కాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నాతో ఎప్పటికీ ఇలాగే ఉంటానని నాకు మాటివ్వు బావా. ఇవ్వు బావా. బావా, వాసు బావా, అలా దిగులుగా ఉన్నావేంటి బావా? పూజారి గారు చెప్పినట్టు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, నీకిష్టమైన వంటలన్నీ నేనే వండి పెట్టి నా చేతులతో తినిపిస్తాను. నీ బట్టలన్నీ నేనే శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేస్తాను. నీ బైక్ రోజు కడుగుతాను. నువ్వు పడుకునేటప్పుడు నీ కాళ్ళు కూడా నొక్కుతాను. ఇలా ప్రతి పని నేనే చేస్తాను బావా. దాంతో పాటు ప్రతి వారం వారం సినిమాకెళ్దాం. మరి పెళ్ళెప్పుడు చేసుకుందామో చెప్పు బావా. వెన్నెలా, నేను వాసుతో మాట్లాడాలి, నువ్వెళ్ళు. అలాగే అత్తయ్యా. నాన్న వాసు, వెన్నెల నీతో ఏదో చెప్తోంది. ఏం లేదు పిన్ని, తన గురించి తెలిసిందే కదా, చిన్నపిల్ల ఏదేదో మాట్లాడుతుంది. నేనేం పట్టించుకోను. నాన్న వాసు, నేను రోజు చెప్పేదే ఇందాక పూజారి గారు చెప్పారు. ఒకరికి పెళ్లి చెయ్యాలంటే వారికి లగ్నబలం ఉండాలి అంటారు. ఆ లగ్నబలం నీకుందని పూజారి గారి మాటల్లో తెలిసింది. నీకు మంచి అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి నీతో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేస్తే నీకు నచ్చుతుందో అన్నీ దగ్గరుండి నేను నేర్పిస్తానన్నా. పిన్ని, ఇదేమైనా ఉద్యోగానికి ఇచ్చే ట్రైనింగా అన్నీ నేర్పించడానికి? పెళ్ళనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమతో జరిగేది. అదెప్పుడో నాకు జరిగిపోయింది. నాన్న, అది గతం, ఎప్పుడో జరిగింది. నీకంటూ ఒక తోడుండాలి కదా. నీకు పెళ్ళయి పిల్లలు పుడితే వాళ్లతో నాన్నమ్మ అని పిలిపించుకోవాలనుంది. పిన్ని, నన్ను ఇంతలా అడిగే బదులు తమ్ముడికి పెళ్లి చేయొచ్చు కదా. వాడికి పుట్టే పిల్లలు కూడా నిన్ను నానమ్మ అని పిలుస్తారు కదా. పెద్దోడికి చెయ్యకుండా చిన్నోడికి చెయ్యకూడదు నాన్నా. నీతో పాటు తమ్ముడికి కూడా సంబంధాలు చూస్తున్నాను. కానీ వాడికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎందుకు పిన్ని? నీ తమ్ముడు ఏమీ సంపాదించట్లేదు. ఏమీ లేనివాడికిచ్చి ఎలా పెళ్లి చెయ్యాలని అడుగుతున్నారు వాసు. ఎవరు పిన్ని? ఎవరలా మాట్లాడేది? నా తమ్ముడికి ఏం లేకపోవడం ఏంటి? ఈ ఆస్తంతా వాడదే కదా అని నువ్వనుకుంటే సరిపోదు కదా వాసు. ఊళ్ళో వాళ్ళందరూ అనుకోవాలి కదా. నీ తమ్ముడు ఏ పనీపాట లేకుండా తిరుగుతున్నాడు, వాడి పెళ్ళైతే వాడి భార్యని ఎలా పోషిస్తాడు అని. నీ తమ్ముడు తన భార్యకేదైనా కొనివ్వాలి అంటే వాళ్ళన్ననడిగి కొనివ్వాలే తప్ప సొంతంగా కొనివ్వలేని దుస్థితిలో ఉన్నాడని ఊళ్ళో వాళ్ళందరూ అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు నాన్న. అందుకే వాడు పెళ్లి చేసుకోను అని అంటున్నాడు నాన్న. పిన్ని,
ఆ రోజు పెళ్లి బ్రోకర్ నా గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అన్నావు. అలాంటిది తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడితే ఎలా ఊరుకున్నావు? ఆ రోజు ఆ బ్రోకర్ మాట్లాడిన దాంట్లో తప్పుంది, అందుకే తిట్టాను. ఈ రోజు ఊళ్ళో వాళ్ళు మాట్లాడుతోంది నిజమే కదా వాసు. ఈ ఆస్తంతా మీ తాతగారు నీ పేరు మీద రాశారు. అప్పుడు దీనిపైన నీకు తప్ప నీ తమ్ముడికి హక్కెలా ఉంటుంది చెప్పు? అప్పుడు వాళ్ళు చెప్పింది నిజమే కదా వాసు. నేను చెప్పింది అర్థమైందో లేదో వీడికి. పిన్ని, వాళ్ళందరికీ ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. హలో హలో లాయర్ గారు, నేను వాసుని మాట్లాడుతున్నాను. చెప్పండి బాబు. మీతో ఒక ముఖ్యమైన పని ఉంది. ఈరోజు ఇంటికి రాగలరా? సారీ బాబు, నేను ఊళ్ళో లేను. రావడానికి 2 రోజులు పడుతుంది. రాగానే మిమ్మల్ని వచ్చి కలుస్తాను. సరే సార్, ఉంటాను. పిన్ని, లాయర్ గారు ఊళ్ళో లేరంట. రాగానే ఆస్తి మొత్తం నా తమ్ముడి పేరు మీదకి మార్చేస్తాను. అయ్యో, ఏంటి నాన్న ఇది? ఊళ్ళో వాళ్ళేదో అంటున్నారని నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? లేదు పిన్ని, నేను బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సరే వాసు, నువ్వడిగింది నేను ఏనాడు కాదనలేదు. నీకేదిష్టమైతే అదే చెయ్యి. నాన్న, ఉదయం నుంచి నువ్వేం తినలేదు. భోంచెద్దురా నాన్న. లేదు పిన్ని, నాకు రైస్ మిల్లు పనుంది, నేను వెళ్ళాలి.